అందరికీ నమస్కారం. నా పేరు సుందర్ ప్రసాద్. ఇక్కడికి వచ్చింది లీలా థామస్ అండ్ మా కుటుంబం, వాళ్ళ కుటుంబం. అండ్ ఇదంతా తుఫాన్ ముందు ప్రశాంతతలాగా. వీళ్ళందరూ ఇంత సైలెంట్గా ఉన్నారంటే అనుకోకండి, 5 నిమిషాల తర్వాత మీకు చాలా గోలగోలగా ఉంటుంది. ఇదే ఇంటర్వ్యూ. అండ్ ఫస్ట్ టైం ఈ 2 ఫ్యామిలీలు కలిసినప్పుడు చాలా రచ్చ జరిగింది సినిమాలో. అది మీరు ఎలాగో చూస్తారు థియేటర్లో. ఇది మళ్ళీ కలుస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉంటారు అందరూ. మా నాన్నగారు సూర్యనారాయణ శాస్త్రి గారు, అండ్ అటు లీలా నాన్నగారు థామస్ గారు, మా అమ్మ రమ, అండ్ లీలా వాళ్ళ అమ్మ జ్యోతి గారు, అండ్ మా బామ్మ రాజేశ్వరి, అండ్ లీలా వాళ్ళ అక్క పుష్ప తగ్గేదేలే. ఓకే. అండ్ మా సినిమాలో హీరో సుందర్ ప్రసాద్, మా సినిమాలో హీరోయిన్ లీలా థామస్, అండ్ వాళ్ళిద్దరు ఓల్డర్ రోల్స్ మీ ఇద్దరం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌటు, ఇంతమంది క్యారెక్టర్లతో ప్రతి క్యారెక్టర్కి ఒక డిఫైన్డ్ ఒక స్టైలు, ఒక బాడీ లాంగ్వేజు, ఒక క్యారెక్టరైజేషన్తో రాయటం కష్టమైందా? అలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు, ఎక్కడ ఎండ్ చేసావు? నువ్వు స్టార్ట్ చేస్తే తర్వాత మేము అందుకుంటాం. అంటే మన సినిమా ఇంటర్వెల్లో జరగబోయే ఒక పర్టికులర్ మూమెంట్ దగ్గర నుంచి కథ స్టార్ట్ అయింది. సో దాని నుంచి వెనక్కి వచ్చి, ముందుకు వచ్చి, మధ్యలోకి వచ్చి, అలా ఫ్యామిలీస్కి ప్రతి ఒక్క ఆర్క్ ఇచ్చి, సో ఒక కథలాగా తయారైంది మొత్తానికి. అందరి క్యారెక్టరైజేషన్స్ రాసిన తర్వాత నీకు రాయటం బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టరైజేషన్ ఏది? నాకు ఫాదర్ అండ్ సన్ కాన్వర్జేషన్ మీ ఇద్దరిది. ఓకే. యా. సో రాస్తున్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేసిన కాన్వర్జేషన్స్ అయితే మీ ఇద్దరు. ఎందుకంటే జరిగే సిచ్యువేషన్ వేరు, ఒక బ్లాక్ కామెడీ లాగా సీరియస్గా మీ ఇద్దరు ఎవరు బాధ అన్నట్టుగా తిట్టుకుంటుంటే అది జనాలు, అది దానిలో నుంచి వచ్చే ఫన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్గా. యా. మీ అందరి క్యారెక్టర్స్ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా వివేక్ని అడగడానికి? This is my first film in Telugu. Thanks to everyone. Thanks to my director Vivek Atreya and the producers Navin Garu, Ravi Garu and my 3 movie makers. I have one question, Vivek. What made you to cast me as your in Thomas character or heroine's father's character? మీకు చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో నేను పుదుపేట మూవీ చూసి అసలు ఈ నవ్వురు అసలు ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పి చాలా థ్రిల్ అయ్యాను. అండ్ పర్టికులర్లీ ఫర్ దిస్ థామస్ క్యారెక్టర్ హీ నీడ్ టు బి వెరీ, అంటే కొంచెం వల్నరబిలిటీ ఉండాలి. అండ్ దట్ టు ఏ పర్సన్ హూ షోయింగ్ లవ్ అట్ ది సేమ్ టైమ్ హీ ఈస్ వెరీ స్ట్రింజెంట్ అండ్ రిజిడ్ అట్ ఫ్యూ ప్లేసెస్. అండ్ హూజ్ అ పర్సన్, ఒక ముగ్గురు ఆడవాళ్ళ మధ్య, వైఫ్ అండ్ 2 ఉమెన్, 2 kids at the home. సో వీళ్ళ మధ్య ఉండే పర్సన్ ఎలా ఉంటారు అని చెప్పి అనిపించినప్పుడు ప్రాబ్లీ ఐ థాట్ ఆఫ్ యూ ఓన్లీ. సో ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ థామస్. వాట్ మేడ్ యూ కాస్ట్ మీ ఇన్ యువర్ ఫిల్మ్? సార్ నేను మీకు గుర్తుంటే మీకు లాక్డౌన్లో కొంచెం మీకు ఫోన్ చేసి కూడా చెప్పాను, సార్ నేను ఒకటి రాస్తున్నాను, అది మీరు అనుకొని రాస్తున్నాను నేను. సో మీరు తప్పితే నేను ఇంకెవరిని ఊహించుకోలేదు యాక్చువల్గా. సో మీరు అనుకుని నేను రాస్తున్నానని కూడా చెప్పాను. రాస్తున్నప్పుడు అంటే రాసిన తర్వాత ఆయన అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. ఇక్కడ రాసిందే మీకోసం. నాకు తమాష ఏంటంటే లాక్డౌన్లో పిచ్చెక్కి తోటలో తిరుగుతున్నాను పని పాట లేకుండా. ఏం లేదు, నో వర్క్, లాక్డౌన్. ఐ వాజ్ ద గార్డెన్ రోమింగ్ లైక్ అ బుల్. సడన్లీ వన్ కాల్ ఫ్రమ్ వివేక్. I thought maybe, hello. Sir, that is the first word he said. Sir, I am writing something, నేను ఒకటి రాస్తున్నాను, పెన్ పెడుతున్నాను, మీ పేరు చెప్పి రాస్తున్నాను అన్నాడు. అప్పుడు ఎలా ఉందంటే ఒక్కసారి ఎండలో ఉన్నప్పుడు ఒక్కసారి పెద్ద వర్షం పడినట్టు, నో వర్క్ ఫర్ లాస్ట్ 6 months. అమ్మారా. దెన్ he said, బ్రాహ్మిన్ క్యారెక్టర్ సార్, మీ తన్ని నేను తర్వాత మాడతాను, మీకు ఓకే కదా అన్నాడు. బ్రాహ్మిన్ క్యారెక్టర్ అయితే ఓకే, దానికోసం కాదు సార్, మీరు చేయాలి సినిమా. ఐ సెడ్, దెన్ ఐ ఆస్క్డ్, he said Nani is the hero. I said we are hitting it, we are rocking, Anna. That's how our travel started. I very well remember, and I thank you for calling me on that day because it was a depressed time. Our time lo, lockdown time lo, it was like a fountain, seeing a fountain when you called me.
ఎంతగా అనుకున్నా నరేష్ గారు నో వర్క్ అని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది కదా. అంటే లిటరల్లీ నరేష్ గారు సంవత్సరానికి 100 సినిమాలు చేస్తున్నారు. అంటే కరోనా, ఓన్లీ కరోనా వాజ్ వర్కింగ్ ఎట్ దట్. అప్పుడు ఆ టైంలో ఎవరికి నో వర్క్ ఫర్ ఎనీవన్. So then the take on how you thought of me as Leela's mother, was it that you had Nazriya in mind and you thought that, you know, we could probably, it could work better, or you had like a certain type in your mind about the character when you were writing? ది ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్పటికి నజరియా ఓకే అయిపోయింది. బట్ అదే ఈ పర్టికులర్ క్యారెక్టర్ జ్యోతి అనే క్యారెక్టర్ అనుకున్నప్పుడు, సో ఇప్పుడు దాకా మీరు ప్లే చేసిన రోల్స్ అన్ని వచ్చేసరికి యు ఆర్ ది వెరీ డామినెంట్ పర్సన్. నో టిల్ ది మూవీ ఇప్పుడు దాకా మీరు No, I got చేసిన it. వెరీ పవర్ఫుల్ రోల్స్, యు ఆర్ ది వెరీ డామినెంట్. షీ ఈస్ అ పవర్ఫుల్ రోల్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. Yes, that's what I'm saying. Let him say the truth, no? Don't make me a villain in all this when we don't have a villain in the film. Hero can be powerful, heroine can be powerful. Why So, you heroine's mother can be powerful. సో I take it as a అత్త కెన్ బీ compliment. పవర్ఫుల్. సో ఫర్ ది ఫస్ట్ టైం ఐ థాట్ దట్ మీరు మొత్తం ప్రతి ఒక్కటి ఏమున్నా వచ్చరికి హస్బెండ్ని అడిగి చేయాలి. అండ్ ఐ సమ్హౌ ఐ ఫెల్ట్ యూ విల్ బి ది పర్ఫెక్ట్ fit for this role, ma'am, actually. Yeah. I'll tell you what happened when he came for the narration. Unfortunately, I mean, I couldn't invite him home because, you know, there were a lot of people at home and all. So then we met at this place, and so Srija also was there, which was nice. So I got to meet Srija also, and it was the first time in Mumbai. So he started narrating the script, and, you know, I was telling him that I'll be there in 2 minutes, 3 minutes. I didn't know him, he doesn't know me, but, you know, he was there on time. I'm a little stickler for time as well. So, you know, it all, I mean, it started off very well. Then he started narrating the story. And honestly, when I was listening to the story, I was getting a little lost. Then I went back and I said, oh, I've seen his Brochevar Evaruga. And I said, this is on the same path where there's a lot of twists and turns. But he knew what he was doing. And going by Brochevar Evaruga and by the character and by the cast and everything that he narrated, I said, I'm on board. I didn't waste any time. Yeah, you didn't keep him waiting. That No, I I didn't remember keep him very wait- well, because by the time you reached back, you're like, okay. Both of us are like, deal. And I had to guide that driver because, you know, the newly marrieds are in Bombay for the first time. So I said, you know, inko yahan leke jana, inko wahan leke jana. And I still remember speaking to Srija. Srija's like, yeah, I am here doing all touristy things. Vivek is sitting and narrating. I'm like, okay, what is happening? What do you think? But yeah, by the time you landed, I think Zaryanti was like, yeah, lovely. And I'm so happy I could be a part of the team. It's the first time I'm working with Nani, and he's a joy to work with. And I love to work with people who always make you laugh and have the most quirkiest of jokes, which doesn't make sense sometimes, but that's the fun of it. And she's a bundle of energy. I know her, she's a bundle No, of no, energy. she's not a bundle of energy. baby bomb, sir. She is baby bomb. So every time I come on set and I'll be like, hello. Sir is like, baby bomb is here. So yeah, and then, you know, working with Rohini as well. Naresh, of course, we worked in many films together. I said, for a change, you're not a husband in this film. So so I said, that's a different, you're my, you know, sambandhi or whatever you call it. It's a And welcome change. for me welcome also, change. yes. I'm not the powerful mother anymore or the wife anymore. And Rohini, of course, you know, we go back years. We've worked around the same era. So that is interesting. She's even dubbed for me in Tamil, actually. Wonderful artist. And Aparna Garu is the first time that I have met her. And I'm really, really fond of her work. And I think she's also fabulous in the film. I told her that. And Tanvi was for the first time. Perumal is for the first time. And of course, all these youngsters. So it's been a lovely group of people. And I think we have a good film in hand. యా మ్యామ్. నన్ను ఎలా కాస్ట్ చేశారు అని నేను అడగను, ఎందుకంటే అదేదో ఒక టైలర్ మేడ్ లాగా అనిపించింది నానికి నాకు అమ్మ కావాలంటే- వినగానే కదా. నానికి అమ్మ కావాలంటే నానికి అమ్మ కావాలంటే automatic. బట్ బియాండ్ దట్ నాకేమనిపించిందంటే, నాకు చాలా కొంతమంది డైరెక్టర్స్ ఏమో కొన్ని సీన్స్ ఇస్తారనమాట మనకి అలా వర్క్ చేయడానికి. సో అది ఇచ్చింది వివేక్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థ్యాంక్ యూ దట్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్క విషయం చెప్పాలి మీకు. చెప్పండి. ది థింగ్ ఈజ్, మా మదర్ యూఎస్లో ఉన్నారు యాక్చువల్గా. సో ఈ షూట్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఇదంతా కూడా వచ్చరికి ఐ వాజ్ సో అవే ఫ్రమ్ హోమ్. సో
నాకు ఆ సుందర్ ప్రసాద్ ఇంట్లో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హోమ్. సో అండ్ యువర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ ఐ ఫెల్ట్ లైక్ యువర్ మై మామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. ఈ ఫిలిం కెమెరా చేయడం కూడా దీని ద కెమెరామెన్ నికేత్ బొమ్మి, వాట్ ఎ కాంబినేషన్ యూ బోత్. అలాంటి షార్ట్స్ నేను చూడలేదండి. అండ్ బికాస్ క్యారింగ్ ద మూడ్ with the movement of a camera, true. so beautiful. Hats off, Niket is not here, we all love you also. What a combination you both are. Yes, sir. They Yes, just sir. magic made that. Excellent. Not just Niket sir, Niket, Lata, Pallavi. So yeah, they yeah. created a world for Ante. So Correct. సుందర్ ఫ్యామిలీ ఇప్పుడు మీరు ఇప్పుడు సుందర్ ఫ్యామిలీ మీరు ఆ ఇంట్లో ఉండని చూస్తే మీరు అప్పుడే వచ్చి ఇంట్లో ఉన్నట్టు ఉండరు. మనం ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేస్తున్నాం, మీరు ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అదే ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఆ వరల్డ్ వాళ్ళు క్రియేట్ చేసినందుకు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నికేత్. వీళ్ళ సింగ్ అంటే నాతో పాటు లతా అండ్ లతా అసలు సుందర్ హౌస్ అది చూసినప్పుడు ఇట్ వాస్ మైండ్ బ్లోన్. అంటే నేను ఆ ఇంట్లో లాస్ట్ డే షూట్ అవుతున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయినా యాక్చువల్గా. సో అట్లాంటి అనిపించింది. అండ్ సేమ్ గోస్ విత్ No, I was just saying, as I was dubbing, I mentioned it somewhere else, is, simple things. Like sometimes you have an extra mattress in your house and you don't know where to put it. And then it's literally thrown outside in the balcony somewhere or a place. So when I was dubbing, I noticed, wow, look at that, the mattress. I mean, how natural it looks with a little bit of a pot. And so, all those details, I think Lata has done a good job, and so has Niket. I was worried about I think Niket's half back. of our mood or half of our thing was set, Yeah. once we got into that house. Correct. No, generally they say that's what exactly, because they ask in interviews like, how after that film, how did you get into the character of Sundar, like as if it's completely our credit, but what really helps us to get into that character is what they create around us, what True. the kind of mood, the And setting, without everything makes us that realizing, character. your subconscious mind is picking it up, And I think all that, it's beautifully come. Even the promo song, when you see it, I mean, it's come out really well. And And Niket has it done really a shows the fabulous. vibe of our team, like full fun we are having. నాకైతే గుజరాత్ ఎర్త్క్వేక్లో పనిచేశాను నేను. ఐ వర్క్ ఇన్ ఎర్త్క్వేక్. అండ్ అది కళలో 6 months 1 year వచ్చేది. నాకు ఆ ఇల్లు అయితే చాలాసార్లు కళ్ళలోకి వచ్చేది. అంటే పొద్దున లేచి ఎక్కడి స్టార్ట్ చేసి ఎటు వెళ్తున్నారు ఎన్ని రోజులు చేసేవో తెలీదు. తర్వాత చాలా చక్కగా చెప్పడం మాత్రం ఎంత బాగుంటుందంటే, సరే పొద్దున కొంచెం ఎర్లీగా వచ్చేస్తారా, 8 గంటలకు 3:30 in the morning. 3:30 కొంచెం early. 3:30 4కి మనం రెడీ అయితే సార్, ఆ 5కి ఆ లీవ్స్ ఆ లైట్ కొంచెం అక్కడ పడి 5:36 లోపల అయిపోతుంది సార్. తర్వాత మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అంటే యూ సీ దోస్ సీన్స్. నేను ఎందుకు చెప్తానంటే, No, it looks నా beautiful. కల్లోకి వచ్చి లేచేవాడిని ఇలా. బట్ అది చూస్తున్నప్పుడు డబ్బింగ్లో వీళ్ళతో పనిచేసాం, ఇంట్లోనే పనిచేసాం. ఆ ఇల్లు ఈజ్ అ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషలీ నాని, Yes. మా అమ్మ, రోహిణి గారు అందరు కూడా. అండ్ మ్యామ్ మా బామ్మ నిన్న యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ చెప్పిన మాటల్లో, బామ్మ అసలు ఇంత ముందు తెలిసిన మొహం లేదంటే ఎవరో బామ్మ రోల్కి ఎవరో చేస్తున్నట్టు కాకుండా నిజంగా బామ్మే అన్న ఫీలింగ్ వచ్చింది అని చెప్పారు. ఐ థింక్ ఆ ఫ్రెష్నెస్ వచ్చేసింది మ్యామ్. బామ్మని క్రియేట్ చేసినందుకు వివేక్ అత్రేయకి థ్యాంక్స్. నన్ను యాక్చువల్లీ పిలిచింది ఉగాది రోజున. దినేష్తో ఫోన్ చేయించారు, ఒక అరగంట ఆఫీస్కి వచ్చి వెళ్తారా, ఒక చిన్న ఆడిషన్ అన్నారు. అరగంటే కదా అని బయలుదేరాను. ఉగాది పచ్చడి అదంతా తీసుకొని 6:30 7 గంటలు అయిపోయింది. అది ఆడిషన్ అంటే ఏమిటో ఓ సీన్ ఏమన్నారు. He made me do 3 scenes. Then suddenly they said, sit in the sofa. Then they got the veena. Start, okay, play veena. Veena వాయించండి మేడం. ఓహో వీణ వాయించాలా, సరే అని. అలా సాగుతూనే ఉంది. కాసేపు లుక్ టెస్ట్ కూడా అన్నారు. బిగ్కి మెజర్మెంట్లు తీసేసుకోవడం అంత ఈసారి కాసేపు అయ్యేసరికి రవి సార్ వచ్చేసారు. ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. వీళ్ళు రికార్డ్ చేసేస్తున్నారు, ఎవరెవరికి పంపుతున్నారో నాకు తెలియదు. నాన్నగారికి కూడా వెళ్ళి ఉంటాయి, నికేత్కి కూడా వెళ్ళినట్టున్నాయి. అయితే నాకు చిన్న డౌట్ ఉందండి ఇక్కడ. నేను ఆడిషన్లో ఒక పర్టికులర్ డైలాగ్ మర్చిపోవడం జరిగింది. దానికోసం 3-4 టేకులు తీసుకున్నారు వివేక్.
ఆ డైలాగు సినిమాలో ఉందండి? లేదా మీకు గుర్తొచ్చే ఉంటుంది. సినిమాలో లేని డైలాగ్ ఆడిషన్ చేసిన 3-4 టేకులు తీసుకున్నాడు. అందుకు దానికి సినిమాలో లేని దానికి 3-4 టేకులు తీసుకున్నాడు. సినిమాలో ఎన్ని టేకులు తీసుకున్నాడు అన్నది ఐ థింక్ ఆడియన్స్ క్లారిటీ వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే అది నేను అనుకున్నాను, నేను ఆ డైలాగ్ అంత బాగా చెప్తున్నానని నన్నే ఎంచుకున్నారు, అందుకోసమే నన్ను బామ్మని చేశారు అనుకున్నాను. అయితే వివేక్తో ప్రయాణం మెంటల్ మదిలోనే మొదలైంది. I don't know why he is so interested. In Mentally Madilo, he made me an angry neighbor from Mumbai. Then Brochelo, he made me a suspicious neighbor. Now, ఇప్పుడు బామ్ ఏంటో మీ అందరికీ తెలుసు, చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో అలా చేశారు. మరి బామ్మని ఎందుకు అనుకున్నారో ఆయనే చెప్పాలి. సినిమాలో అందరూ బామ్మ బామ్మ అని భయపడుతూ ఉంటారు, కొంచెం అమ్మో బామ్మ వచ్చిందంటారు. నా వ్యాన్ మీద కూడా బామ్మగారు అని రాసేవారు, నా పేరు ఉండేది కాదు. కానీ నాకు మాత్రం సెట్లో బామ్మ వివేక్ గారేనండి. ఆయన మళ్ళీ మీరు అన్నట్టుగా నైస్ వన్ మోర్ అని ఎక్కడ అంటారు? nice one more. We all have been through that. వివేక్ I think the only actors on set who feel sad, like, you know, when a director says nice, all actors will be like, one more than one more he'll nice say. అన్నాడా? One more. That's the beauty. He'll encourage us first and then only he'll go for the one more. Yeah, that's nice. I said nice only. No? See, you have done it perfectly well. నెక్స్ట్ లెవెల్ చేద్దాం అనేది that దట్స్ will వాట్. Yeah. ఒకటి ఏంటంటే బామ్మ మాత్రం అంటే ఇండస్ట్రీలో బామ్మలకు కొరత ఉంది. అంటే ఉన్నారు లెజెండ్స్ లైక్ అన్నపూర్ణ గారు ఉన్నారు, నేను కాదంటలే, నిర్మల గారు, ఓల్డ్ నిర్మల గారు, వీళ్ళంతా ఒక కొరత ఉంది. బామ్మకి రోల్స్ కూడా అప్పుడప్పుడు రేర్గా వస్తున్నాయి. నేను ఆమె ఒకటే చెప్పాను, ఈ సినిమా చూసిన డబ్ చెప్పిన తర్వాత ఫోన్ చేశాను రోహిణికి, ఆమె ఇద్దరు ఫోన్ చేశాను. చెప్పాను ఓకే ఏ అమ్మ ఈ సినిమా తర్వాత దొరకరు మీరు, మళ్ళీ ఆమెకి రిప్లేస్మెంట్ లేదండి. యు వాచ్, బామ్మకి ఇటువంటి క్యారెక్టర్ ఈ మధ్యకాలంలో పడలేదు. అందరినీ నేను ఐవ్ సీన్ యూ ఆల్ ఆన్ స్క్రీన్ విత్ అ లాట్ ఆఫ్ బాడీ ఆఫ్ వర్క్. ఐవ్ బీన్ ఇన్ ఇండస్ట్రీ 32 years నుంచి యాక్టింగ్ ట్రైనర్గా. నా పెద్ద టెన్షన్ ఏమన్నంటే సీన్లు చేసేసాం అయిపోయింది, నాతో డబ్బింగ్ ఎలా చెప్పిస్తారో వివేక్ గారు. నన్ను నా స్టూడెంట్స్ అందరూ జడ్జ్ చేస్తారు, సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారో అన్న భయం కంటే వివేక్ ఓకే అనిపించుకోవాలి అన్న భయం. కానీ ఇంత చేయగలగడానికి ఇట్స్ ఆల్ ఎంటైర్ టీమ్. నాని గారు, నరేష్ గారు, రోహిణి గారు, నజ్రియా, నదియా గారు, అళగర్ పెడుమాన్ గారు, తన్వి, ఆల్ ఆఫ్ దెమ్. మీరు వీళ్ళందరూ చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళగానే, అంటే సెట్లోకి వెళ్ళగానే ఇల్లు. లాస్ట్ డే షూట్ తర్వాత నాకు బాగా గుర్తుంది, వివేక్ ఫుట్పాత్ మీద కూర్చుని ఉన్నారు, ఈ ఇంటితో అటాచ్మెంట్ వచ్చేసింది అని. అంటే మేమేదో సెట్లోకి వెళ్తున్నట్టుగా కాకుండా మా చిన్నప్పుడు ఉన్న ఇళ్ళు, ఆ చిన్న చిన్న వస్తువులు, కాఫీ తాగే గ్లాసులు కానీ, ఇత్తడి మరి చెంబు కానీ, పూజ సామాన్ కానీ, హోమంలో వేసిన ఆవు నెయ్యి కానీ, ప్యూర్ ఆవు నెయ్యి పడ్డం జరిగింది. సో ఎవ్రీథింగ్ సో అథెంటిక్. ఇవన్నీ బామ్మ చేయడానికి, బామ్మ ఉండడానికి కారణం కూడా ది ఎంటైర్ టీమ్. ఇట్స్ నాట్ జస్ట్ వర్కింగ్ విత్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, బట్ ఐ థింక్ ఇట్స్ మై ఫస్ట్ సినీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. అందుకని మేము ఒకటి డిసైడ్ చేసుకున్నాం వివేక్, నేను నజ్రియాను. we've decided something, no? We're going to be there in the hall. Yeah. Next So movies. one thing that we've decided, because we've all become like really tight and family, whatever film you do, you should call all of us only. No, we are coming to the You shooting. can't say Poor it doesn't thing. suit No, character. Poor and all. thing, We'll give him all an opportunity. No, we will all change and become that character. the characters. Yeah. You don't have any other. No, any one of us No if way. you want, you have to take the rest of them also. Yeah. Package It's a deal. family It's a package package. deal. You need not offer characters for others. They can be in the background, just standing like that. Yeah. In every frame, Package. we'll be moving with the character. We are there in every film. of yours. Nazria, you are a big star yourself, and okay, you've done great roles. What did you feel about your role in this, and the combination with Nani and all of us, and your role in this? I want to know this. What exactly you think? You've done some awesome roles. What about this? I think, sir, this is one of the most beautiful roles any director has offered me. I love Leela. I love what she is, and she's very different from what I am. That is what you like. Yeah. That So is if why I've you done something good in this, yeah, I've done like You've been a good girl. in I've this been a life. good girl.
I truly believe that he trusted me at every point. There were days where I was not sure if I am Leela, like, you know. But the kind of, I think even in the first video call, he did this whole, like, it was lockdown. We were all just vacuuming our houses and walking around. అప్పుడే ఫోన్లు వచ్చినాయి అనుకుంటా. For me also it came during the lockdown. And it was through a Zoom call that he narrated. Full Tamil he narrated it to me. I still remember every time we think, okay, will it be long? Will the narration be long? But when he started narrating, I was fully like, you know, okay. And then I was laughing and then I was feeling. And then he asked me after a point, seeing my face, he's like, shall I do detailed narration? I said, okay, detailed narration. I just fell in love with the script, sir. Like, I feel like it's everyone, I'm known for being cute and, you know, bubbly and all that. You know, people say, you know, most of my characters are like that. But I think Leela is very different from all of them as well. And the combination with this family, like, you know, this is the best family I've got. And this is always going to be my family in this Telugu. When I come to Hyderabad, this is my family. And, you know, this is, you guys are my, like, you know, have become that. And one of the other reasons that there was something in that video call when Vivek was narrating it to me, I just knew that I can crack something with him. Like, I knew sometimes you get that with, you know, just with a narration or, you know, The connect. then, You that meant the connect. There was a And I connect. always believed that it'll be better if we do it together. It'll be better. It'll be, you know, we can crack something even better together. And with Nani, I've been a fan of his work. I've loved Jersey. I've loved his other films. So Nani is the first one to call me actually saying, there's a film like this, will you hear? And, you know, we all think that you will be the correct one. And I think my first thing, And he was right. excitement of, you know, hearing the script more than, you know, anything was, I was very curious to know what Nani is doing next. First it started like that, and then I've seen his films, and I always knew, you know, there'll be something. So yeah, that's why Ante happened. It's for the hero. Nani, Sir, I'm a big fan of yours. thank you, sir. No, because actor ante you are one of the best timing on actors I've seen in my life. Thank you so much. Frankly, sir. I'm not trying to praise you. I've seen all your films. అండ్ మన ఇద్దరు కాంబినేషన్ భలే భలే మగాడువై మార్నింగ్ చెప్పాను నేను, నాని నేనుంటే అగ్గిపెట్టి అగ్గిపుల్లో ఉన్నట్టు అలా అంటుకుంటుందని. ఓకే, దిస్ ఈజ్ మై కాంప్లిమెంట్ ఫర్ యూ, జెన్యూన్. నవ్ యూఆర్ అ రైటర్ ఆల్సో అండ్ యూఆర్ అ ప్రొడ్యూసర్. రైటర్ కాదు సార్, ప్రొడ్యూసర్. అరే రైటర్ అంటే ఐ కెన్ ఇంప్రూవైజ్. యూ కెన్ ఇంప్రూవైజ్, రైట్. ఐ వాంట్ నో 3 స్టేజెస్. ఫస్ట్ టైం వెన్ యూ కనెక్టెడ్ విత్ వివేక్, సెకండ్ స్క్రిప్టింగ్, 3 ఫిల్మింగ్, ఫైనల్ రిజల్ట్, 4 పాయింట్లు చెప్పాలి నాకు. డన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందు వన్ ఆఫ్ ద బెస్ట్ టైమింగ్ అని మీరు నాకు కాంప్లిమెంట్ ఇవ్వటం ఇట్స్ అ బిగ్ థింగ్. బికాస్ చిన్నప్పుడు చిత్రం బలారే విచిత్రం బ్యాక్ టు బ్యాక్ షోలు వేసుకొని తెగ నవ్వుకున్నాం మేము, తెగ ఎంజాయ్ చేస్తాం. సో ఇట్స్ అ హ్యూజ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అంతే మీరు అన్నట్టు కరెక్టే, మన ఇద్దరు కాంబినేషన్ ఐ థింక్ ఇంకోసారి అగ్గి పుల్ల అగ్గి పెట్టి కాదు, పెట్రోల్ అండ్ ఫైర్ అంతే. పెద్ద పెద్ద నిప్పు. అండ్ వివేక్ విషయానికి వస్తే ఫస్ట్ టైం నేను నా ఇంప్రెషన్ ఆన్ వివేక్ వాజ్ వెన్ ఐ వాచ్ బ్రోచేవరెవర్ సినిమాకి ముందు స్పెషల్ షో స్క్రీనింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు ట్వీట్ అబౌట్ దట్ ఫిల్మ్, హిస్ ఎర్లియర్ ఫిల్మ్. Put it up out and I said watch this film, don't miss it at any cost, and loved the film. చాలా బాగుంది, చాలా బాగా తీశాడు ఇతను. ఆ టీం అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారు అనిపించింది. దట్స్ ద ఫస్ట్ ఇంప్రెషన్. సో నాకు రెండోసారి మీటింగ్ స్క్రిప్ట్కి నరేట్ చేయడానికి వచ్చినప్పుడు, రెండోసారి నాకు చాలా కొన్ని నెలల తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నుంచి నాకు నాన్నగారు ఇలా వివేక్ హ్యాస్ సమ్ స్క్రిప్ట్, మీరు వింటారా, బ్రోచేవరెవర్ డైరెక్టర్ అంటే. ఆల్రెడీ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఒపీనియన్ ఆన్ వివేక్. అండ్ ఆల్సో నేను బ్రోచేవరెవర్లో నివేద థామస్ యాక్ట్ చేసింది. నివి మాకు చాలా క్లోజ్, నాతో 2-3 సినిమాలు చేసింది, ఇంట్లో మనిషిలా ఉంటుంది. అండ్ తను వచ్చి ఈ సినిమా వీళ్ళందరూ నాకు చాలా స్పెషల్, నేను చాలా ఎంజాయ్ చేసే సినిమాని ఎప్పుడు చెప్తుండేది. సో ఐ హ్యావ్ అ ప్రీఫిక్స్డ్, దిస్ ఇస్ అ వెరీ నైస్ టీమ్ వివేక్. అండ్
జనరల్గా వివేక్ పనిచేసిన టీం కానీ వివేక్ గురించి చాలా విన్నాను. సో నేను ముందే నాకే ఇప్పుడు కొన్నిసార్లు మన కథ వినే ముందే నా కోసం నాకు కావాల్సింది ఏదో దొరుకుతుందేమో అని ఒక వెయిటింగ్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏంటి మామూలుగా అయితే విన్న తర్వాత చూద్దాం బాగుంటే బాగుంది లేదంటే లేదు. కొంతమందిని కలిసేటప్పుడు బాగుంటే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ బాగుంటే బాగుండు ఫీలింగ్ నాకు వివేక్తో వచ్చింది. ఐ వాజ్ హోపింగ్ దట్ ఇట్స్ గుడ్ వెన్ ఐ వాజ్ మీటింగ్ హిమ్ అండ్ తను దట్స్ ద సెకండ్ మీటింగ్ వేర్ హీ నరేటెడ్ మీ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ అవర్ ఫిల్మ్ అండ్ ఈ సెట్ సెకండ్ హాఫ్ ఐ హ్యావ్ ఎ డైరెక్షన్ సార్, ఐ నాట్ యెట్ దేర్. ఇఫ్ యూ లైక్ దిస్ దెన్ ఐ విల్ గో వర్క్ ఆన్ ఇట్ అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఐ టోల్డ్ హిమ్. ఆ మీటింగ్ ఎండ్లోనే చెప్పేశాను తనకి, డెవలప్ చేసి తీసుకురా, ఇది చేస్తానో ఏది చేస్తానో తెలియదు కానీ నీతో మాత్రం పని చేస్తానని చెప్పేశాను. సో ఐ వర్క్ విత్ యూ. సో దట్ వాజ్ ద సెకండ్ మీటింగ్. అండ్ థర్డ్ ఫిల్మింగ్ టైంలో ఐ రియలైజ్డ్ వేర్ దట్ నైస్నెస్ కమ్స్ ఫ్రమ్, వెన్ యూ వాచ్ హిస్ ఫిల్మ్, వెన్ యూ హియర్ హిస్ నరేషన్, it is not he's not making a not just making a good and honest film. It's not just it's not just he's writing a good and honest script. He's a good and honest guy. So that comes across in script and films and అక్కడ ఎవరో అది దట్ సబ్టైటిల్ అది వెళ్తూ ఉంటుంది, పట్టించుకోకర్లేదు మనం. బట్ జనరల్గా తనలో ఉన్నదే అది వస్తుంది, తను అది ప్రజెంట్ చేయట్లేదు బట్ ఒరిజినల్గా వస్తుంది అన్న సంగతి ఫిల్మింగ్లో తెలిసిపోయింది. లాస్ట్ ఫైనల్గా రిలీజ్ ముందు చివరి ఆ ఫోర్త్ దానికి ఫేస్కి వచ్చాం కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. యాజ్ అన్ ఆర్టిస్ట్ నా పని అయిపోయింది. అంటే నాకు వాట్ ఎవర్ ఐ విష్డ్ అండ్ హోప్డ్ అంటే సుందరానికి వుడ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ ఫ్రమ్ అంటే సుందరానికి ఐ గాట్ ఇట్ ఆల్రెడీ. సో everything from on the release day or from hereafter is a bonus. So I'm extremely happy. Thank you, Vivek. సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్క చిన్న ఇదేంటండి, ఈయన నన్ను బ్రోచే అప్పుడే చూశారన్నారు కానీ నేను మెంటల్ మదిలో ఫస్ట్ మూవీ మ్యాన్. సో ఇదే ఈ నెల ఒక 5 ఏళ్ల కిందట ఫస్ట్ టైం ఒక విజువల్ బయటకు వస్తుంది. ఒక చిన్న గ్లిమ్స్, అంటే ఫస్ట్ టైం నేను డైరెక్టర్గా వచ్చేసరికి నా పేరు మీద ఒక చిన్న గ్లిమ్స్ ఒకటి బయటకు వదులుతున్నాను. ఇది ఎంతమందికి నచ్చుతుంది ఏంటి అనేది కూడా ఏం తెలియదు. మేము రిలీజ్ అయిన గంటకి ప్రతి 10 నిమిషాలకు వ్యూస్ ఇలా చూసుకుంటున్నాం అనమాట. ఇదేంట్రా ఇంత స్లోగా పెరుగుతుంది, ఇదేంటి ఇట్లా ఉన్న టైంలో ఈయన ఒక చిన్న సచ్ ఏ క్యూట్ గ్లిమ్స్ అని చెప్పి ఒకటి పెట్టారు. సో మీకు గుర్తుందా సార్? సో యా పెట్టారు. సో అప్పుడు ఓకే పర్లేదన్నమాట, మనం ఇక్కడ కొన్నాళ్ళు సస్టైన్ అవుతాం అని చెప్పి అనిపించింది. అండ్ బ్రోచే ఆయన చూసి ఆయన రియాక్ట్ అయిన విధానంకి అంటే అసలు ఏ ఫిల్టర్లెస్గా లేకుండా అసలు ప్రతి ఒక్క యాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన విధానం నెక్స్ట్ లెవెల్ మ్యామ్. అండ్ నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇది నాని గారు మాత్రమే చేయాలని చెప్పి వెళ్ళాను. సో వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎటెల్లాలో తెలుస్తుంది, మీరు ఇది నచ్చిందంటే నేను చేస్తానని చెప్పాను, లేకపోతే కనుక నేను వేరే చేసేవాడిని. ఆయనకు ఒకవేళ ఫస్ట్ హాఫ్ నచ్చి ఉండకపోతే కనుక ఐ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ సమ్ అదర్ స్క్రిప్ట్. సో అసలు ఇంపాసిబుల్. అంటే ఆయన ఒకవేళ రియాక్ట్ అవ్వకపోయి ఇది ఉంటే కనుక, ఎందుకంటే ఈ కథ చేస్తే ఇంతనే చేయాలని చెప్పి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయా. సో అండ్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ది ఫిలిం వీ మేడ్ అండ్ ఐ రిపీట్ వీ మేడ్. సో ఎవ్రీ వన్, ప్రతి ఒక్కళ్ళు, అంటే స్క్రీన్ మీద కనిపించే మీ అందరూ బ్లోన్, మైండ్ బ్లోన్. First of all, Vivek, thank you so much for casting me in this. Because I remember getting a call for this, and I just know it is Nani Garu and Nazri acting in it. And then I ask who is the director, and then I go watch Brocha Virabiro before you call me. And then we had this call and Zoom meeting. So the only thing I knew was I would be playing Nazria's sister character. So basically then the first thought for me is it would be a small character, but still then I inquired about the other cast and crew and the producers and all that, and then I'm halfway there on that. I'll do it, even if it's a very small role, I'll do it. And then is when I had the call with you, which was a very funny call. Now we have to know what the funny call is. No, I don't think we call, can I that want now. to hear about it. Just a simple question what I asked. And then is when I confirmed the movie, and
I think I couldn't have, asked for a better start in Telugu movie than, being part of this film. So thank you so much for that. థ్యాంక్ యూ సో then- మచ్ ఫర్ I ప్లేయింగ్ పుష్ప. think Pushpa's character is the character you casted last. Like so many times he went through so many people. And yeah, and what a character. Like it's a beautiful, what a character. Like See, It's something which I దీంట్లో really beauty enjoy ఏంటంటే, doing. strong and every character including Prithvi, Srikanth Iyengar, you name the character, every character, whatever the time, there is a timing, there is a flavor. That's the beauty of it. I mean, the three interaction scenes మన ఫ్యామిలీస్ మధ్యన 3 were so beautiful. అసలు దట్ రెస్టారెంట్ సీన్ ఈజ్ ద సీన్ ఆఫ్ ద సూపర్ అసలు అంటే Beauty was, yeah. ఐ బిలీవ్ మీ నాకు నవ్వు ఆగట్లేదు యాజ్ ఐఎమ్ టాకింగ్ ఐఎమ్ లాఫింగ్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కంట్రోల్ లాఫింగ్ అండ్ షీ వాస్ గోయింగ్ ఆన్ టాకింగ్ అండ్ యూ సో వాట్ సీన్స్ అన్ని చితక్కొట్టేశారు. నరేష్ గారు. ఆ సీన్ చితక్కొట్టేశారు. పిల్లలకి ఒకసారి అసలు యాక్చువల్ హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్కి ఒకసారి రావాలి కాబట్టి సో ఈ సినిమాలో వీళ్ళు చాలా చాలా అంటే చిన్న సుందర్ చిన్న లీల అన్నది మా చైల్డ్హుడ్ రోల్స్ కాదండి, చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ చిన్నప్పుడు ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కలలు కన్నా నేను ఇలాంటి రోల్ నాకు వస్తే బాగుండని. when I watched the film, when we watched the film, I was telling Vivek, half my job is done. Yeah. They will like No, me because she's you said thank you concrete. for building My concrete for playing foundation. Leela, like, she the foundation. She set the foundation before she comes into the film. Like Yeah, they already like You Leela. already are like, yeah. అండ్ మావాడు చితక్కొట్టేశాడు. మావాడా నేనే మర్చిపోయాను నేనే. సో నీకు ఒక క్వశ్చన్ అబ్బాయి, ఓకే, ఎంత అమాయకంగా తలుపుతున్నాడు చూడండి. అసలు డ్యాన్సులు గేమ్స్లు అన్నీ చితక్కొట్టలేడు. శేఖర్ మాస్టర్ కొడుకు, శేఖర్ మాస్టర్ అబ్బాయి, అండ్ డ్యాన్స్ సూపర్గా వేస్తాడు. వీడు డ్యాన్స్ చూసిన తర్వాత నేను ఏంటి ఇప్పుడు పెద్ద సుందరికి డ్యాన్స్ రాదు, చిన్న సుందరికి డ్యాన్స్ వచ్చి అంటే బాగోదేమో, నేను కూడా డ్యాన్స్ చేస్తాను, ప్రోమో సాంగ్ పెట్టండి అని చెప్పాల్సి వచ్చింది. సో నీకు ఇలా ఒక సినిమాలో ఒక రోల్ ఉంది అని చెప్పగానే హీరో చిన్నప్పుడు అనగానే నువ్వు మంచి తొడగొట్టు చిన్న రేంజ్లో ఏదో ఉంటుందని అనుకుంటావు కదా. చిన్నప్పుడు ఇలా బాంబు వేసేసి అలాంటిది ఏమని అనుకుంటావు. మరి మేమేమో షూటింగ్కి పిలుచుకొచ్చి నేను గుండు కొట్టించాం కదా. సో అప్పుడు చిన్న Not even a good మంచి చికలు. సో నీకు షూట్ చేయడం మొదలెట్టిన తర్వాత నువ్వు ఒకటి ఆల్రెడీ అనుకుని ఉంటావు కదా వచ్చే ముందు, చైల్డ్హుడ్ రోల్ అంటే ఇలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో అని. వచ్చి చేయటం మొదలెట్టిన తర్వాత నీకేమనిపించింది ఈ సినిమా ఎలా ఉంటుంది అనిపించింది? నేనేమనుకున్నానంటే ఈ సినిమా వచ్చేసి ఒక సింపుల్ మూవీ ఉంటుంది అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఇంట్లో ఎలా ఉంది ఇక్కడ కూడా అలానే ఉంది, చాలా బాగుంది. ఇంట్లో ఎలా ఉంది? I didn't get what he says. Nani, ఇంట్లో Nani, ఎక్కువ ఎలా ఉందంటే I didn't get what he says. Like how it was in the house only. It was when he came to the. ఇంట్లో వచ్చేసి స్కూల్లో ఎలా ప్రాబ్లమ్స్ అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలా ఎక్కిరిస్తారు, సుందర్ కూడా కొంచెం ఎక్కిరిస్తారు జనాలు, అలా ఉండేది. ఫ్యామిలీస్ వచ్చేసి కొన్ని ఇది షూటింగ్స్కి ఒప్పుకుంటారు, ఇలా దీనికి కూడా కొన్ని ఒప్పుకుంటారు షూటింగ్స్ వాటికి. ఏముంటాయో సుందర్కి నాకు ఒక కనెక్షన్ ఉంది. సుందర్ ఇస్ హియర్. ఎక్కడన్నా డైరెక్టర్ గారి మీద కోపం వచ్చిందా? నిజంగా చెప్పాలి ఫ్రాంక్ అంటే ఏమేమో ఆయన ఏమన్నారు, ఆయన చెవులు మూసుకుంటారు, ఆయన చెవులు మూసుకుంటారు. క్లోజ్ ఏరియా ఈ చెవు ఎక్కడన్నా కోపం వచ్చిందా ఎవరి మీద డైరెక్టర్ గారు? నాకు అస్సలు కోపం రాలేదు, జస్ట్ ఏంటిదంటే నా మీద కోపం వచ్చింది. నీ మీద కోపం? నా మీద కోపం వచ్చింది అంటే నేను చేస్తున్నాను బట్ సరిగ్గా చేయలేకపోతున్నానని చాలా సీన్స్లో ఇంటి ఇలా చేస్తున్నాను, ఇంకా బాగా చేయాలి అనుకుంటున్నాను, అంతే. Superb. Yeah. Inspiring this fellow is. No, one thing I used to keep telling Vivek, or I used to keep wondering. I think mine and Harika's portion, there are times when, we didn't finish my portions first and then do her childhood, or, do her. I think we started off with them. So, more than, I think she did a lot of work to, catch my characteristics. Like, small things that, even when you grow up, that reminds you,
So how that you consciously did, or Vivek asked you to do it, or because there are so many small things that I did in the film, you went back and did like in your childhood this thing also. యాక్చువల్గా ఫస్ట్ నేను వెళ్ళింది ఆడిషన్ అప్పుడు వివేక్ అన్న వాజ్ లైక్ ఐ థాట్ ఇట్ వాజ్ అన్ ఆడిషన్ బట్ ఒక పేపర్ ఇస్తారు అనుకున్నా. యాక్చువల్గా అన్ని ఆడిషన్స్లో అలానే ఇస్తారు, జస్ట్ 1 సీన్. బట్ వీళ్ళు ఇచ్చింది 3-4 సీన్స్ ఆడిషన్. యూనిఫార్మిటీ అది అందరికీ ఓకే. 3 to 4 సీన్స్ అండ్ వర్క్షాప్ కూడా మేము చాలా చేసాము. అండ్ దట్స్ వేర్ ఐ ఇంప్రూవ్డ్ లైక్ వెరీ మచ్, లైక్ టు క్యాచ్ లీలాస్ క్యారెక్టర్. అండ్ అన్న వచ్చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో చిన్న చిన్న అక్క చెప్పారు కదా, చిన్నవి అది క్యాచ్ చేయడానికి అన్న చాలా పెద్దగా చెప్పాడు. Yeah, that I think, but that is so beautiful. Like I said, more than me catching the characters, because she's the younger version. Obviously Leela grew and became this, so I should be doing that. But she's done such a brilliant job, like small characteristics of what I played in the adult thing, she's got it in the younger version. I thought it was beautiful. అందరం మనం ఒకసారి సీన్లో ఏం జరుగుతుందో చెప్పకుండా ఏ సీన్ అన్నది మీ ఎవరికి వాళ్ళకి మనం వర్క్ చేసిన వాటిలో బెస్ట్ సీన్ ఏంటి అన్నది టక్ కొంచెం చేసిన అన్ని సీన్లు అద్భుతంగా ఉన్నాయి. నాకు అన్ని బెస్ట్గా అనిపిస్తుంది. ఒకటి చెప్పండి మీ ఫేవరెట్, అంటే నా ఇది ఎంజాయ్ చేశాను బాగా. నరేష్ గారిది నాది, దట్ సీన్. అదొకటి, నాని గారిది నాది, ఈ 2 ఉన్నాయి. అంటే సినిమా మొత్తంగా నేను వస్తూ ఉంటాను, కానీ ఒక్క సీన్ అనమాట నాకు అట్లాగా అలా తీసుకొచ్చి పెట్టారు. ఆ సీను నేను ఎంత వివేక్ని దాని గురించి ఎన్నిసార్లు ఫోన్ చేసి, వివేక్ నేను ఇది రాసుకున్నాను, ఇది వినండి అని చాలా పేషెంట్గా వింటూ ఎస్ మ్యామ్ అని చెప్పి అంటూ అలా వర్క్ చేసిన ఆ సీన్. సీన్ అనేది మీరు పిక్చర్ చూసిన తర్వాత తెలుస్తుంది. అది ఏ సీన్ అన్నది మేము ఇలా ఒక కోడ్ వర్డ్ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్ తెలుసుకోవాలి సినిమా చూడగానే. సినిమా ఇది ఇంకా నాకు చెప్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చూస్ ద సీన్, బికాస్ నానితో అద్భుతమైన సీన్లు, ఆమెతో అద్భుతమైన సీన్లు, రోహిణితో అద్భుతమైన సీన్లు, వాళ్ళతో అద్భుతమైన సీన్లు, వీడితో అద్భుతమైన సీన్లు, కానీ దేహి అది మాత్రం రెడ్ బుల్ సీన్. లిటరల్లీ రెడ్ బుల్ సీన్. డెఫినెట్లీ. నాకు ఎక్కువ ఏ సీన్ నచ్చిందంటే మేము అందరం కలిసి ఒక సాడ్ ఎమోషనల్ సీన్ చేసాం, అది నాకు చాలా నచ్చింది. మళ్ళీ లీలా నేను చేసినప్పుడు ఒక సీన్ చాలా బాగుంది, అది కలుసుకున్నప్పుడు ఫస్ట్ టైం అలా నాకు చాలా నచ్చింది. Oh yeah, that is a very sweet. అడుగు. Your turn. What your turn? My favorite. It's like okay, now this side. The entire climax. Yeah, once it's not. Entire climax is like one piece, so I'll say it's entire climax. Vivek need not say what is his favorite scene. Like everyone, I have a lot of favorite scenes in this, but I think one of the favorite scenes which we did was, it's a thing that we cracked later also, the Kerala, and then after that a small, I don't want to tell it now, but so there's one, and it's a scene that wasn't there before, it came like later on, and then how it's come out I really like. నాకు బాగా నచ్చిన సీన్ అంటే అన్నీ బాగా నచ్చాయి చేసినవి, కానీ ద సుందర్ అండ్ లీలాస్ ఫస్ట్ మీట్ ఇన్ స్కూల్ అది బాగా నచ్చింది. అండ్ మా ఇంట్లో కన్వర్జేషన్. My scene with Nadia, it's one big dialogue, and first time I'm saying Telugu. I'm so tensed, but I didn't show it. And Nadia, I've seen her in my college days in Puchirwa. And that is there in the back of my brain. Oh my God, this woman, whom I have seen. Dream girl. Crushing was going on. I don't know why. 2-3 states. I have told this in Tamil interview. My college. But you were hiding it very well. College crush. College Interesting stories are coming. Just sitting right next to me, and I have to say the dialogue and all. And that scene was so powerful. The families going through one turmoil,
That was a beautiful scene. Yeah. Lovely, Vivek. I want to ask you one question, Vivek. I've been working in Tamil with all the young directors and all. It's very rare to see a young guy like you to write about family issues, relationship, and not just that. It's in depth, Anna. It's in depth. It's not like one. I have done a film called Dum Dum Dum, which is one family, but it's romantic flick only. And touch anything core in the family values, relationship. అమ్మ ఎప్పుడు వచ్చరికి షీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్. Lovely. సో అందుకే ఇప్పుడు రోహిణి గారి క్యారెక్టర్ మా మదర్ నాకు ఎలా సపోర్ట్ చేస్తారో దట్స్ హౌ షీ సపోర్ట్స్ సుందర్ ఎట్ ఇన్ ది క్లైమాక్స్. సో అంటే ఇప్పుడు ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కనుక జస్ట్ బికాజ్ వీ వర్ గోయింగ్ త్రూ సమ్ బ్యాడ్ ఫేజ్ వెన్ ఐ హ్యాడ్ టు స్టెప్ ఇన్. నాకు ఇలా ఫిలిమ్స్ నేను పర్స్యూ చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు సో మా మదర్కి చెప్పినప్పుడు మై మదర్ టోల్ మీ ఓన్లీ వన్ థింగ్ దట్ నీకెందుకు రిగ్రెట్ ఉండటం, జస్ట్ గో అండ్ గివ్ ఇట్ ఎ ట్రై. సో నేను అప్పటికి పనిచేస్తున్నాను ఐబీఎంలో. సో ఇట్ వాజ్ అ వెరీ రిస్కీ థింగ్. సో మా మదర్ సింగిల్ పేరెంట్గా ఉండి అలా చెప్పడం అనేది ఇట్ వాజ్ వెరీ రిస్కీ థింగ్. షీ జస్ట్ టోల్ మీ దట్ నీకు ఈ రిగ్రెట్ వద్దు, ఏదో ట్రై చేయలేదని చెప్పి జస్ట్ గో అండ్ ట్రై. ఒక 1.5 years 2 years ట్రై చేసి వర్కౌట్ అవ్వకపోతే వెనక్కి వచ్చేసాను. సో లక్కీలీ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. సో నేను ఇక్కడ ఉండడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ మదరే. అండ్ ఐ ఆల్వేస్ థాట్ దిస్ ఫిలిం ఈజ్ ఏ romance between two families. So it's Very a love nice. story between two families, not just between two individuals. So true. So Correct. so the conflict, so for me Leela's family is a character, Sundar's family is a character. Nice. So this is the love story or romance between two characters. That's it. Lovely. No, you know, actually, since I have not seen the film in entirety, I'm sure there are far more beautiful scenes, You know, the more one- beautiful than what we have done as a family, because that's what I've gotten to see. And I've heard some like really fabulous scenes between you and Naresh and you and the grandma and Rohini. So I'm actually looking forward to seeing those scenes because that's also being talked about so much. But among the scenes that we had done, of course, discussing about our daughters, which would be like a very classic scene. I can imagine that happening when I was growing up, when I met my husband, and then we had this scene, a little bit of this drama at home, where my sister was the one who was playing your part, listening to what Papa Mummy are discussing about, and would come and tell me. So it was very relatable. But I really want to see what is actually cooking in Sundar's family. That is what I have missed. Yeah. So that is what I'm actually looking forward to seeing, and I'm sure there'll be some amazing scenes in that household as well. So that is what it's like. Even she was saying while watching the film, both the families, the contrast in the film it's so when he's shifting, and how Vivek Sagar, he with the score, it is suddenly Jandal Garu's film and then Manratnam's film. In like a one scene is this, one scene is that. He did some- And how these family merges, and even there yeah, the even RR. then it's a mix of both. You It's a fusion of yeah. Jandal Gar and Manratnam. Both of them come together, so it's kick-ass. It's Yeah, like yeah. you should watch the film. For me, the best scene would be the restaurant scene because when you narrated the script itself, I was like, the only tension I have is how do I, do that scene. But then I guess that is the best scene. And then I like one scene of Nadia ma'am where she's scolding Nazria. And then, no, because half the time, I sit and admire Nadia ma'am. And then I see her performing right in front of me, which is like really good to Aw. see. Thank I think you. that is I had a lot of fan moment in my Tanvi is family. Solid. నాకు ఇంకొక సీన్ అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే నాకు కడుపు పట్టలేకపోతుంది. ఇన్ని మంచి సీన్లు పెట్టుకుని ఒక సీన్ చెప్పడం ఆగట్లేదు. అంటే నిజంగా ఇదేదో ప్రమోషన్ కోసం అది కాదు. దిస్ ఫిలిం ఇస్ అ డిక్షనరీ ఆర్ ఎన్సైక్లోపీడియా ఇన్ రైటింగ్. 100%. కనెక్టింగ్ ఆల్ అంటే చాలా కష్టమైన పని ఈ సినిమాకి. Arre baapre, అన్ని I still connect don't know the చేయడానికి. story of our film. The writing. So it was amazing to get our families together again. Yes, so ఫైనల్గా అందరం కలిసి మీ అందరినీ June 10th థియేటర్లో కలవబోతున్నాం. మీరందరూ మా ప్రపంచంలోకి ఎంటర్ అవబోతున్నారు. అండ్ వీఆర్ వెరీ వెరీ షూర్ that you'll all go back with a big smile. June 10th థియేటర్స్లో Ante Sundaraniki.